హాయ్ అండి, అందరు బాగున్నారా? అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి. సండే స్పెషల్ ఈరోజు బ్యాంబీన్ ఉప్మా చేస్తున్నాను ఫ్రెండ్స్. దానికి నెయ్యిలో ఫస్ట్ కొంచెం నెయ్యి యాడ్ చేసుకోవాలి. బ్యాంబీన్ అనేది నెయ్యిలో వేయించుకుంటే టేస్ట్ పరంగా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒక 2 స్పూన్స్ వరకు అయితే నేను నెయ్యి యాడ్ చేస్తున్నాను. కొంచెం బాగుంటుంది అన్నమాట టేస్ట్ నెయ్యిలో వేయించితే. నెయ్యి వేసింది ఆల్చం లేదు, వాసన అయితే వస్తూనే ఉంది గుమ. చూడండి, మంచిగా బ్రౌన్గా వేయించాలి ఫ్రెండ్స్. ఇక్కడ ఒక ట్రిక్ ఏంటి తెలుసా? బ్యాంబీనో బాగా వేగితే మనకు పొడి అవుతుంది అనమాట. రెసిపీ రెడీ అయ్యాక ఇట్లా ముద్దలాగా స్టిక్కీగా అవుతుంది. అట్లా కాకుండా ఉండాలంటే కొంచెం మనం ఎక్కువసేపు వేయించుకోవాలి. ఒక బ్రౌన్గా అయితే కొంచెం షో కూడా బాగుంటుంది అనమాట. సో బ్యాంబీన్ అయితే వేగింది ఫ్రెండ్స్, పక్కకు తీసేసుకున్నాను. అదే బౌల్లో మనం ఒక 4-5 స్పూన్స్ దాకా వేయాలి నూనె, ఎందుకంటే ఇందులో ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది అనమాట. కొద్దిగా హీట్ కాగానే ఆవాలు వేసేసుకోవాలి. ఫస్ట్ ఆవాలు వేయాలి ఫ్రెండ్స్, ఎందుకంటే అవి చాలా టైం పడుతుంది వేగడానికి. సో తర్వాత అయితే జీలకర్ర, పచ్చిమిర్చీలు చిన్నగానే కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. పొడుగా కట్ చేసుకుంటే ఏంటంటే కారం అనేది ఎక్కువ అవుతుంది, మనం చీలుస్తాం కదా, సో డబల్ అవుతుంది అనమాట కారము. అందుకనే ఇట్లా చిన్నగా కట్ చేసుకోవాలి. తర్వాత నేను ఈరోజు క్యారెట్, బీన్స్, ఆలు అన్నీ వేసి వెజిటేబుల్ సేమియా అయితే ప్రిపేర్ చేస్తున్నా. సో చూడండి, ఇవన్నీ వేస్తే కలర్ఫుల్గా ఉంటుంది, ప్లస్ ఎనర్జీ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ మనకి. కొంచెం అల్మెల్గడ్డ యాడ్ చేస్తున్నాను, ఒక పించ్ అంతా. కలర్ఫుల్గా ఉండాలంటే పసుపు వేసుకోవాలి ఫ్రెండ్స్, ఇది మన చాయిస్ అనమాట. కొందరు వైట్గానే ఇష్టపడతారు, సో మేమైతే ఎప్పుడు పసుపు వేసుకుంటాము, ఎల్లోగా ఉంటే బాగుంటుంది అనేసి. ఓకేనా, ఒకసారి మళ్ళీ ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి ఫైనల్గా. సో కొంచెం నూనెలనే ఎక్కువసేపు ఉడకబెట్టాలి ఫ్రెండ్స్. తర్వాత మళ్ళీ మనం వాటర్ యాడ్ చేస్తాం కదా, వాటర్ యాడ్ చేసినప్పుడు మళ్ళీ కొంచెం ఉడుకుతాయి. సో సాల్ట్ కూడా ఇందులోనే వేసుకోవాలి ఇట్లా వెజిటేబుల్స్ వేసుకున్నప్పుడు, ఎందుకంటే అవి తర్వాత తింటే మనకు సప్పగా ఉంటాయి అన్నమాట. ఈ కూరగాయలలో ఉప్పు వేసినట్టయితే అన్నీ సమానంగా ఉంటాయి మనకు. అవి బయట తిన్న కొద్దీ ప్రతి బయటలో వెజిటేబుల్స్ కూడా ఉప్పు అనేది పట్టుకుంటుంది అనమాట. నార్మల్గా చేసినప్పుడు అయితే వాటర్లో వేసుకోండి, ఇట్లా వెజిటేబుల్స్ యాడ్ చేసినప్పుడు ఇందులోనే వేసుకోవాలి సాల్ట్. బఠానీ ఉంటే బఠానీ కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. సో వెజిటేబుల్స్ అన్నీ ఉడికిపోయినాయి. ఇప్పుడు కరివేపాకు వేస్తున్నాను నేను. కరివేపాకు అనేది తాలింపులోనే వేయాలి, ఎందుకంటే ఆ స్మెల్ అనేది బాగుంటుంది. వాటర్లో వేస్తే అంత బాగుండదు అనమాట, ఇందులోనే వేయాలి తాలింపులోనే. అది వేసాక ఒక 2 మినిట్స్కి మనం వాటర్ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. వాటర్ అనేది కొన్ని యాడ్ చేసుకోవాలి, ఎక్కువ యాడ్ చేస్తే ముద్ద అయిపోతుంది అనమాట బ్యాంబీనో. సో ఈ వాటర్ కూడా చాలా బాయిల్డ్ కావాలన్నమాట మొత్తం మనకి. సో సేమియా ఉప్మాకి వాటర్ చూడండి ఇట్లా బాయిల్డ్ కావాలి ఫ్రెండ్స్. అప్పుడే అందులోని స్పైసెస్, కరివేపాకు ఫ్లేవరు, పచ్చిమిర్చి స్పైసెస్, సాల్ట్ అన్నీ మంచిగా వాటర్లోకి అనేవి యాడ్ అవుతానే మనం తినేది కూడా నోటికి మంచిగా అనిపిస్తుంది. రుచిగా ఉంటేనే నోటికి కొడుతుంది ఫ్రెండ్స్, నోటికి కొడితేనే 2 ముద్దలు ఎక్కువ తింటాం, 2 ముద్దలు ఎక్కువ తింటేనే బలం వస్తుంది, అంతే కదా. ఇట్లా మొత్తం సేమియా అంతా యాడ్ చేసుకోవాలి. నెయ్యిలో వేయించుకోండి ఫ్రెండ్స్, మర్చిపోవద్దు, చాలా బాగుంటుంది అన్నమాట. డ్రైగా కూడా వేయించుకుంటారు కొంతమంది, ఆయిల్ వేస్తారు. నేనైతే నెయ్యి వేసి వేయించుతా, ఎందుకంటే డైలీ అయితే తినం కదా. ఇట్లాంటి వాటిలలో నెయ్యి ఉంటే బాగుంటుంది కాబట్టి మనం ప్రిఫర్ చేసుకోవాలి. ఎప్పుడో ఒకసారి ఒక 2 చెంచాలు తింటే ఏం కాదు, ప్రతిదానికి ఇంకా భయపడుతూ నోరెందుకు కట్టుకోవాలి ఫ్రెండ్స్. తినబుద్ధి అయినప్పుడు తినేసేయాలి కథం, అంతే. ఇదిగోండి, వేసాక మొత్తం ఒకసారి ఇట్లా కలబెట్టుకోవాలి. బిర్యానీ లాగా అయితే కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. ఇంక ఇంతే, వాటర్ ఇంత తక్కువ పోసుకోవాలన్నమాట, ఎందుకంటే సేమియా తొందరగా కులబడిపోతుంది, అది ఈజీగా ఉడికిపోతుంది అనమాట. ఇంకా మూత పెట్టేసుకుంటే వెజిటేబుల్ సేమియా ఉప్మా రెడీ. డిష్లోకి తీసుకొని వడ్డించుకోవడమే ఫ్రెండ్స్. సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి.